జిల్లా చిలకోటనేపల్లి ఊకచెట్టు వాగులో భారీ మొసలి కలకలం రేపింది. రైతుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు స్నేక్ సొసైటీ బృందం హుటాహుటిన రెస్క్యూ చేపట్టి మొసలిని సురక్షితంగా బంధించారు. అనంతరం దానిని జూరాల ప్రాజెక్టుకు తరలించారు. ప్రజలు పశువుల భద్రతా దృష్ట్యా వాగు ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వన్యప్రాణులు కనిపిస్తే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గ్రామానికి చెందినటువంటి నరేందర్ అనే యువకుడు సాగర్ స్నేక్ సొసైటీ వారికి ముసలి ఉందని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే మనం సంబంధిత పెద్దమందరికి సంబంధించినటువంటి సెక్షన్ ఆఫీసర్ శశాంక్ గారు మరియు బీట్ ఆఫీసర్ వంశీకుమార్ గారికి సమాచారం ఇచ్చి వారితో కలిసి మేమందరం కూడా ఈ చిలకటోన్పల్లి గ్రామానికి చేరుకొని సర్పంచ్ సహకారంతోనే మన ఊకచెట్టు వాగు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపు అంటే ఒక 15 ఫీట్ల లోతు ఇసుకను బొక్కగా మార్చుకొని అందులో ఉండి ఆ గ్రామం నుంచి వచ్చేటువంటి గొర్రెల కాపర్లు పశువుల కాపర్ల మేకలు కానీ గొర్రెలను కానీ అది ఆ బొక్కలోకి లాక్కపోయి తింటుందనే సమాచారాన్ని తెలుసుకొని స్వయంగా అక్కడికి వెళ్ళి కూడా చూడడం జరిగింది. వాస్తవికంగా అయితే చాలా పెద్ద రంధ్రాలు చేసుకొని అందులో ముసళ్ళు ఉన్నాయి. కాబట్టి గ్రామ ప్రజలకందరికీ మరియు గొర్రెల కాపర్లకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే, దయచేసి మనకు వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి కాలువలో ఉండేటువంటి ముసళ్ళన్నీ కూడా సమీపంలో ఉండేటువంటి వ్యవసాయ పొలాల్లో కానీ చెరువుల్లో కానీ మరియు కుంటల్లో కానీ వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా.